వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో పొలిటీషియన్స్ కొంతమంది ఎలక్షన్ క్యాంపెయిన్స్‌లలో లేదంటే వాళ్ళపైన అభిమానం ఉండేవాళ్ళు వాళ్ళపైన పాటలు పాడుతుంటారు. కొన్ని సందర్భంలో ఎన్ని లక్షల రూపాయలైనా సరే హిట్ కావాలి పాట పబ్లిక్‌లోకి పోవాలని పొలిటీషియన్స్ పాటలు వాళ్ళపైన పాడించుకోవడం, అది పబ్లిసిటీ చేసుకోవడం క్వైట్ కామన్‌గా ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. కానీ బండి సంజయ్ ఏది చేసినా ట్రెండ్‌గా ఉండడం కాదు, కొత్త ట్రెండ్‌ని సెట్ చేస్తాడు. సో ఆ మాట ఎందుకు అనాల్సొస్తుంది అంటే రీసెంట్‌గా ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఒక పాట పాడాడు. అండ్ దానికి సంబంధించిన ఒక ప్రోమో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. సో ఫస్ట్ ఒకసారి ఆ ప్రోమో చూడండి. ఆ తర్వాత అసలుకి ఎందుకు ఇంతగా వైరల్ అవుతుంది అనే ఆ మాట నేను చెప్తాను. గలమెత్తి పాడాలి ఇది సంగీతం, మహియల్ల చాటాలి మన హిందూ చరితం. ఇది హిందూ గీతం, ఇది బృంద గీతం, ఉప్పొంగు సంగీతం, ఇది సంగీతం. మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం, సాధనా పదమందు నిలచిన స్వయం సేవకులం మనం. మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం, సాధనా పదమందు నిలచిన స్వయం సేవకులం మనం. సో ప్రోమో చూసిన తర్వాత మీకు అర్థమైంది ఏంది? బండి సంజయ్ కేవలం ఎంపీగా మాత్రమే కాదు, కేంద్ర సహాయ మంత్రిగా మాత్రమే కాదు, అండ్ ఈ పొలిటికల్ స్పీచెస్ ఇవ్వడంలో మాత్రమే కాదు, కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని ఇంకొకసారి నిరూపించుకున్న పరిస్థితి. సో కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్ అని ఎందుకు చెప్తున్నా అంటే సరిగ్గా 2022 ఆగస్ట్ 22వ తారీఖు నాడు జరిగిన ఘటన. పొలిటికల్ పార్టీస్లన్నింటిలో కూడా బండి సంజయ్ చేసిన పరిస్థితి ఏంటి అని సొంత పార్టీ వాళ్ళు కూడా అనుకున్న సిచ్యువేషన్ తీసుకొని వచ్చాడు. ఇక ప్రతిపక్షాలు ఊరుకుంటాయా? ఏకి పాడేసిన సిచ్యువేషన్ అదేంది అంటే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి అమిత్ షా వచ్చిన సందర్భంలో ఆయన చెప్పులను చేత్తో తీసి అమిత్ షా కాళ్ళ దగ్గర పెట్టిండు. సో బండి సంజయ్ చెప్పులు మోసుకుంటూ తిరుగుతుండే పదవుల కోసం అనే విమర్శలు కూడా ఆయన పైన వినిపించాయి. సో అక్కడ ఆ రోజు స్టార్ట్ అయిన కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్ బండి సంజయ్ అన్న సో ఈ రోజు వరకు కూడా ఏదో ఒక కాంట్రవర్సీకి దారి తీస్తూనే ఉంటాడు. అయితే ఇప్పుడు పాట పాడితే తప్పేముంది? ఒక పొలిటీషియన్ సింగర్ కావద్దా? లేదంటే ఒక పొలిటీషియన్ కి అట్లాంటి టాలెంట్ ఉండొద్దా అని ఎవ్వరు కూడా అనుకోవద్దు. సో అట్లాంటి టాలెంట్స్ ఉండడంలో తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ ఒక సహాయక మంత్రిగా ఉండి ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఒక ప్రోగ్రామ్ లో అఫీషియల్ గా ఈ పాట రిలీజ్ జరగబోతుంది. అండ్ వాళ్ళని ఉద్దేశించే ఈయన స్వయంగా ఆ పాట పాడటమే ఇవాళ సోషల్ మీడియాలో ఆ ప్రోమో అనేది ట్రోల్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అంటే బండి సంజయ్ గతంలో ఒక మాట మాట్లాడి ఒక వ్యాఖ్య చేస్తే అది ఏకంగా ఢిల్లీ మోడీ వరకు చేర్చిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. సో బీజేపీ అంటే భారతదేశం, కాంగ్రెస్ అంటే పాకిస్తాన్. సో ఈ వ్యాఖ్యలకి చాలా కాంట్రవర్సీ అయింది ఒక సందర్భంలో. ఇక ఇక్కడ వాళ్ళతో కాదు, మేము ఢిల్లీ వాళ్ళతో తెలుసుకుంటామని స్టేట్ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఏకంగా ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ రాసిచ్చిన సిచ్యువేషన్. సో ఆ కాంట్రవర్సీ కాస్త తగ్గింది అనుకున్న సందర్భంలో డీలిమిటేషన్స్ పైన మోడీ పైన తీసుకున్న నిర్ణయం పైన ఇంకొక కాంట్రవర్షియల్ కామెంట్. ఏకంగా ఈసారి రాష్ట్ర ముఖ్యమంత్రినే లెక్కల పాఠాలు చెప్పే ఒక పంతుల్ని ఎవరైనా తెచ్చి మీరు అపాయింట్ చేసుకొని ఆయన సలహాలు తీసుకొని తర్వాత మాట్లాడితే బాగుండు అని. సో ఈ సందర్భంలో ఈ కాంట్రవర్సీ కంటిన్యూ అవుతున్న సందర్భంలో సో బండి సంజయ్ పాట పాడడం అండ్ దానికి సంబంధించిన ప్రోమోను కూడా అఫీషియల్ గా రిలీజ్ చేయడం, సో ఆయనకు సంబంధించిన ఫొటోస్ తో అండ్ ఆయన పాడిన పాటతో ఆ ప్రోమో వైరల్ అవ్వడం, దీంతో ఒక చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. అసలు నిజంగా సహాయక కేంద్ర మంత్రికి చాలా పనులు ఉంటాయి కదా, ఆ పనులన్నీ పక్కన పెట్టి ఇట్లా ఆర్ఎస్ఎస్ మాత్రమే ఒక వన్ సైడ్ తీసుకొని పాట పాడడం ఏంటి అనేది కొంతమంది. సో సార్‌కి ఈ టాలెంట్ కూడా ఉందా? సూపర్, నెక్స్ట్ టైమ్ సినిమాలో కూడా ట్రై చేయండి అని ఇంకొంతమంది. సో ఇట్లాంటి కాంట్రవర్షియల్ ఇష్యూకి డిఫరెంట్‌గా చాలా వెరైటీగా ట్రెండ్ సెట్ చేసిండ్రు సార్ అని ఇంకొంతమంది. ఇట్లా కామెంట్స్ అనేవి వైరల్ అవుతున్నాయి.